పేద ప్రజలకు వరంగా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకం అందిస్తున్నామన్నారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భూపాలపల్లి మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అందించారు. అలాగే పలువురికి రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా రేషన్ కార్డులు అందుకున్న లబ్ధిదారులు సంతోషంలో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన రాని రేషన్ కార్డు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తమకు రేషన్ కార్డు అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా రేషన్ కార్డు విషయంలో కాలయాపన చేస్తుంది అనుకున్నాము, కానీ ఇచ్చిన మాట ప్రకారం రేషన్ కార్డులు అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. నా పేరు మోక్షి ప్రేమలత. మా 16వ వార్డు. గత 10 సంవత్సరాల నుండి నాకు రేషన్ కార్డు అనేది ప్రభుత్వం వల్ల నాకు రేషన్ కార్డు వచ్చిన వల్ల నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆయన పేరు మోక్షి జనార్దన్. చాలా సంతోషంగా అనిపిస్తుంది. నాకు 2016 మార్చి 26వ తారీఖున మ్యారేజ్ అయింది సార్. అప్పటి నుంచి రేషన్ కార్డు కోసం చాలా దిక్కులో జరుగుతాయి సార్. కానీ అప్పటి నుంచి 2023 వరకు కూడా రాలేదు సార్. తర్వాత అప్పుడు తిరిగినట్లుగా ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది కావచ్చు అనుకొని కొంచెం ఆలోచన లేదు సార్. కానీ అనుకోకుండా ఆశ్చర్యం అనిపించింది సార్. మాకు అప్లై చేసుకున్నాం, వాళ్ళు వచ్చి ఎంక్వైరీకి వచ్చారు. తర్వాత రేషన్ కార్డు అప్రూవల్ అయిందని చెప్పేసి చేసింది సార్. కానీ అది నేను ఒక హైదరాబాద్లో అవుతున్నాడు అనుకొని ఇలా కొంచెం విద్యుత్ గెలుపున్నాను సార్. నా పేరు నాగరాజు సార్, యూనిటీ నాగరాజు. మా వైఫ్ పేరు మంజుల సార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడారు. పేద ప్రజలకు వరంగా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకం మారిందని అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వైద్యం, విద్య మీద ప్రత్యేక దృష్టి సాధిస్తూ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందన్నారు. ఇందులో భాగంగానే అనేక పథకాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వంలో అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు, పార్టీ నాయకులు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. 8 మండలాల్లో సుమారు 300 మందికి ఈరోజు 3,10,00,000 రూపాయల దాకా ఈ రోజు చెక్కుల పంపిణీ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు మిగులు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పు చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదల సంక్షేమ పథకాలు ఆగకూడదనే ఉద్దేశంతో ఈ రోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు గాని గత 10 సంవత్సరాలలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంటే కొత్త రేషన్ కార్డు ఇస్తూ మీ కొడుకు, కోడలో, మనమడో, మన్మరాలో వచ్చిన వాళ్లకు హాస్పిటల్లో ఇబ్బంది ఉన్నా రేషన్ కార్డులో పేరు లేకపోతే ఆరోగ్యశీల రాకుండా నానా అవస్థలు పడ్డటువంటి సందర్భాలు గత 10 సంవత్సరాల్లో ఉంటే వాళ్ళకు కూడా కొత్త సభ్యులను మనమడు, మనమరాలు, కొడుకు, కోడల పేరు చేర్చండి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు మీ సేవలో దరఖాస్తు పెట్టుకుంటే మీరు ఎవరి పైన లేకుండా తహసీల్దార్లకే ఆ రేషన్ కార్డులు ఇవ్వండి అని చెప్పి గత 60 రోజుల నుంచి రేషన్ కార్డులు కూడా మనము అందరికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మీకు నిమ్స్ హాస్పిటల్ నుంచి ఎస్టిమేట్ తెచ్చి నాకు ఇస్తే 1100 మందికి 10,000 నుంచి 20 లక్షల వరకు నేను డబ్బుల కాగితం ఎల్ఓసి తెచ్చి ఉచితంగా ఆపరేషన్ చేయించాలని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా కూడా మీరు గమనించాలి, దయచేసి పత్రికా మీడియా సోదరుల ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియజేయండి. మీరు ఆరోగ్యశీల రాని కేసులుంటే డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉన్నటువంటి పేద వర్గాలకు మీరు నిమ్స్ హాస్పిటల్ పోయి ఎస్టిమేట్ తెచ్చి నాకు ఇవ్వండి. 10 లక్షలైనా, అది 15 అయినా, 20 లక్షలైనా ముఖ్యమంత్రి నిధి నుంచి డబ్బుల కాగితం తెచ్చి మీకు ఫ్రీగా ఆపరేషన్ చేయించే బాధ్యత మీ సేవకునిగా మీ ఎమ్మెల్యే ఉంటాడని మీకు ఈ సందర్భంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.